ఏకపక్షం తన ప్రైవేట్ ఆర్మీగా, తన పార్టీలో ఒక వింగ్గా, వాళ్ళ సొంత ఆర్గనైజేషన్గా, ఒక మాఫియా గ్రూపుగా ఈ పోలీసు వ్యవస్థను తయారు చేసి మొట్టమొదటగా అపోజిషన్ లీడర్ని సైలెన్స్ చేయడానికి ప్రయత్నించారు. తర్వాత సోషల్ మీడియా మీద పడ్డారు, తర్వాత మేధావుల మీద పడ్డారు, లాస్ట్లో సామాన్యులను కూడా వదిలే పరిస్థితి వాళ్ళు లేరు. దీనికంతా కారకం ఈరోజు సాయి కృష్ణ అని చెప్పే ఒక కృష్ణలంకకు సంబంధించినటువంటి 22 ఏళ్ల అబ్బాయి పోలీసుల చేతిలో దుర్మార్గంగా అతి క్రూరంగా హింసింపబడి చచ్చిపోయినటువంటి పరిస్థితుల్లో సుమారు 50 రోజుల నుంచి చెలించనటువంటి ముద్దు నిద్రపోతున్నటువంటి ఈ ప్రభుత్వానికి మా అధినాయకుడు నిన్న అక్కడికి పోయి వాళ్ళ తల్లిని విచారించి కథన రంగంలో దిగిన తర్వాత మాత్రమే ఈ ప్రభుత్వం చెలించిందని చెప్పడానికి నేనేం సంశయించడంలే. ఈ విధమైనటువంటి పతనం కొత్త కాదు ఈ రాష్ట్రానికి. ఇది ఎక్కడ బిగినైందంటే చీఫ్ మినిస్టర్ గారి కుమారుడు, గౌరవనీయ మంత్రి, దేశ ప్రధాన కార్యదర్శి టీడీపీకి వారు వేసినటువంటి విత్తనం రెడ్ బుక్ రాజ్యాంగం అనే ఒక కొత్త ప్రక్రియ, కొత్త విధానం, కొత్త ఒరవడి ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి మొదటి రోజే ఈ రాష్ట్రం ప్రజాస్వామ్యం పతనం వైపు దూసుకుపోవడానికి మొదలుపెట్టినటువంటి మొట్టమొదటి అడుగది. తర్వాత అధికారంలో ఉన్నటువంటి నాయకులు ప్రజలకి ఉపయోగపడాల్సినటువంటి నాయకులు, ప్రజల యొక్క బాగోగులు చూడాల్సిన నాయకుల భాష వింటే గుడ్డలిప్పి కొడతాం, ఎంట్రుకలు తీసేస్తాం, కళ్ళు పీకేస్తాం, డ్రాయర్లు ఇప్పి నడి రోడ్ల మీద ఉరికిస్తాం, కాళ్ళు ఎరగొట్టి మూల కూర్చొని పెడతాం అనే ఈ యొక్క భాష, అనే ఈ యొక్క ఒరవడి గతంలో ఏ రాజకీయ నాయకుడు సహజించలేనటువంటి భాష వాడినటువంటి అధికారంలో ఉన్నటువంటి నాయకులు అక్కడే పతనమైంది రాజ్యాంగం. ఆ మరుక్షణమే పతనమైంది ప్రజాస్వామ్యం. ఈరోజు ఆ పతనమైనటువంటి ప్రజాస్వామ్యం సామాన్య ప్రజలను కూడా వదలనటువంటి వాళ్ళ ప్రాణాలను కూడా నిర్దాక్షిణ్యంగా తీసే పరిస్థితికి ఈ వ్యవస్థ వచ్చిందంటే దే హ్యావ్ వెపనైజ్డ్ ది పోలీస్ ఫోర్స్ ఫస్ట్ టు సైలెన్స్ ఇట్స్ అపోనెంట్స్, second to silence the social media of YSR Congress party, third to silence the elite people, intelligentsia, third, lastly they are on the common man. వీళ్ళకి ఈరోజు కృష్ణలంకలో చనిపోయినటువంటి సాయి కృష్ణ ఒక కస్టోడియల్ డెత్ అది ఒక్కటే చర్చించుకుంటే కాదు, ఆ కస్టోడియల్ డెత్కి కారకమైనటువంటి నాగరాజు అనే ప్రభుత్వం చెప్పబడే వ్యక్తి ఈజ్ ఓన్లీ టూల్. ఆయన దీన్ని ఆడిచ్చింది ఎవరు, ఆడమన్నది ఎవరు, ఆదేశాలు ఇచ్చింది ఎవరు, ఉపదేశం చేసింది ఎవరు? ఈ పరిస్థితి అంటే వాళ్ళందరూ కూడా కేసులో బయటికి రాకపోతే ఈరోజు ఒక నాగరాజుని బలి చేసేసి ముసుగు కింద ముసుగేసుకొని దాంకునేటువంటి అసలు వ్యక్తులు, దీనికి కారకులైనటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఈ కేసులో ముద్దాయిలు కావాల్సిందే. ఒక సిఐ చేసినటువంటి దారుణానికి, దురాగతానికి డిఎస్పీకి తెలవకుండా ఉంటుందా? స్టేషన్లో చిత్రహింసలు పెట్టి చావు బతుకుల మధ్య వేలాడుతున్నటువంటి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వాళ్ళు దాన్ని బాడీని దాచిపెట్టినటువంటి పరిస్థితిలో
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.